ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని తీసుకొచ్చి దాన్ని భూహారతి చేశారు అన్నారు. ధరణి పేరు మారింది తప్ప దందా ఏమీ మారలేదు అని విమర్శించారు. విలువైన భూములను సడన్ గా 22A ఎందుకు పెడుతున్నారో మంత్రి పొంగులేటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. భూముల విషయంలో జరుగుతున్న అవినీతిపై ఈడీ, సిబిఐలతో ఎంక్వైరీ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరు మీద భూదందా నడుస్తున్నమాట వాస్తవం కదా. ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యామిలీ కోసం సిటీగా మారబోతున్నది. ఈరోజు దాని చుట్టూ జరుగుతున్నటువంటి భూ లావాదేవీల సంగతి, దీని మీద మీరు ఎంక్వైరీ చేసడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు 22A మీద, ఈరోజు భూ దందాల మీద మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మీరు ఈడీ, సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మరి రెవెన్యూ మంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా? ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, ఆధారాలతో వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. ధరణి స్కాములో జరుగుతున్నటువంటి భూ హారతిలో జరుగుతున్నటువంటి కుంభకోణాలలో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వాటాలు ఎంతనో చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదని అడుగుతున్నా. లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఈరోజు సడన్గా 22Aలకు వస్తాయి, సడన్గా 22A నుంచి వాపసు పోతాయి. దానికి గల కారణం ఏందో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం.